హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఈ వీడియోలో మనము కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ కరెంట్ అఫైర్స్లో కూడా యూనియన్ బడ్జెట్ 2025-26 అంటే ఈ ఏడాది మనకు వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో, సో బడ్జెట్కి సంబంధించి 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ముందుగా క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. హూ ప్రజెంటెడ్ ద యూనియన్ బడ్జెట్ 2025? 2025 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ను ఎవరు ప్రతిపాదించారని చెప్తున్నాడు. సో సాధారణంగా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ని ప్రతిపాదిస్తారు కాబట్టి ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే నిర్మలా సీతారామన్ గారు. సో కాబట్టి ఆప్షన్ డి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత రెండో ప్రశ్న చూద్దాము. వాట్ ఈస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ allocated in the union budget 2025-26? కేంద్ర బడ్జెట్ లో ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు కదా, ఎంత ఖర్చుని అలోకేట్ చేశారు అని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 50.65 lakh crores, 50.65 లక్షల కోట్ల ఖర్చుని మనకి యూనియన్ బడ్జెట్ లో అయితే చూపించడం జరిగింది. తర్వాతి ప్రశ్న, విచ్ సెక్టార్ రిసీవ్డ్ సిగ్నిఫికెంట్ ఫండింగ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 25-26? అంటే ఏ సెక్టార్ కి అధిక నిధులను కేటాయించారు బడ్జెట్ లో అంటే అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము. మనకి రైల్వేస్ అండ్ హైవేస్, ఎడ్యుకేషన్, డిఫెన్స్, హెల్త్ అని ఇచ్చాడు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రైల్వేస్ మరియు హైవేస్. సో రైల్వేస్ మరియు హైవేస్ కి మనకి యూనియన్ బడ్జెట్ లో అధిక భాగాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వినియోగించడం అయితే జరిగింది. తర్వాతి ప్రశ్న, వాట్ కీ ఇనిషియేటివ్స్ ఎయిమ్స్ టు ఇంప్రూవ్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 25-26? సో ఈ కేంద్ర బడ్జెట్ 2025-26 సంవత్సరంలో ఈ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అని అడుగుతున్నాడు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కాదు, నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ అంటే ఎక్కువ ఉత్పత్తిని కలిగించేటువంటి విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని సేకరించటము, వాటిని ఉపయోగించడం ద్వారా ఈ వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచాలి అనేటువంటి ఒక ఇనిషియేటివ్ అయితే ఈ బడ్జెట్ నుంచి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ మేజర్ ట్యాక్స్ రిఫార్మ్ was introduced in the union budget 25-26 regarding income tax slabs? మనకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మార్చడం అయితే జరిగింది. ఆల్రెడీ ఓల్డ్ రిజీమ్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, న్యూ రిజీమ్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. అయితే ఈ 25-26 లో మనకి న్యూ రిజీమ్ ఆఫ్ ట్యాక్సెస్ ని కొద్దిగా చేంజ్ చేయడం జరిగింది. సో స్లాబ్స్ మనకి చేంజ్ అయినవి. ఆ చేంజ్ అయిన స్లాబ్స్ లో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే 12 లక్షల వరకు ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అంతవరకు కూడా మనకి జీరో ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇంక్రీజ్డ్ ట్యాక్స్ రేట్స్ ఫర్ హై ఇన్కమ్ గ్రూప్స్ కాదు. జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ యాన్యువల్ ఇన్కమ్ అప్ టు 12 lakh అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. సో 12 లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉన్నంతసేపు మనకి జీరో ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇంట్రడక్షన్ టు వెల్త్ ట్యాక్స్ కాదు, హయ్యర్ ఎగ్జామ్స్ ఫర్ సీనియర్ సిటిజన్స్ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూస్తే, వాట్ ఈజ్ వన్ ఆఫ్ ద 4 ఇంజన్స్ ఆఫ్ డెవలప్మెంట్ హైలైటెడ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 25-26? సో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ లో 4 ఇంజన్ డెవలప్మెంట్, 4 ఇంజన్స్ ఉంటాయి మనకి. సో దాంట్లో ఎంఎస్ఎంఈ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, సో ఇది 4 ఇంజన్స్ లో ఒక భాగం కాబట్టి సో దీని యొక్క డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈస్ డెవలప్మెంట్ గురించి మనకి యూనియన్ బడ్జెట్ లో అయితే చెప్పడం జరిగింది.
తర్వాత వాట్ ఇనిషియేటివ్ వాజ్ అనౌన్స్డ్ టు సపోర్ట్ ఫస్ట్ టైం విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద యునైటెడ్ బడ్జెట్ 25-26. సో ఫస్ట్ టైం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసము మన కేంద్ర బడ్జెట్ లో ఒక స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగింది. సో అదేంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అప్ టు 1 crore, అలాగే టర్మ్ లోన్స్ ఆఫ్ అప్ టు 2 crores, గ్రాంట్స్ ఫర్ ఉమెన్ లెడ్ స్టార్ట్అప్స్, ట్యాక్స్ రిబేట్స్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టర్మ్ లోన్స్ ఆఫ్ అప్ టు 2 crores, 2 కోట్ల వరకు టర్మ్ లోన్స్ అందించడానికి అవకాశం అయితే కేంద్ర బడ్జెట్ లో కల్పించడం జరిగింది. అది కూడా ఎవరికి అంటే ఫస్ట్ టైం ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్, అంటే మొట్టమొదటిసారి ఎంటర్ప్రెన్యూర్స్ గా మారుతున్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉంటారో, మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 కోట్ల వరకు టర్మ్ లోన్ ఇవ్వడానికి అవకాశాన్ని అయితే బడ్జెట్ లో కల్పించారనమాట. తర్వాత వాట్ అమౌంట్ వాజ్ అలొకేటెడ్ టు ద నేషనల్ హెల్త్ మిషన్. వాట్ అమౌంట్ వాజ్ అలొకేటెడ్ టు ద నేషనల్ హెల్త్ మిషన్. సో జాతీయ ఆరోగ్య మిషన్ అంటాము. సో ఈ జాతీయ ఆరోగ్య మిషన్ కి సంబంధించి ఎంత అమౌంట్ కేటాయించారని అడుగుతున్నాడు. అది 1,00,000 కోట్లు అని చెప్పి అయితే మనకు జరిగింది. సో 1 lakh crore అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రశ్న చూస్తే బడ్జెట్ విచ్ స్కీమ్ ఫోకసెస్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ యూత్ ఇన్ ద గ్రీన్ ఎనర్జీ సెక్టార్. గ్రీన్ ఎనర్జీ సెక్టార్ లో స్కిల్ డెవలప్మెంట్ ఫర్ యూత్ కోసం ఒక స్కీమ్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ ఏమిటి అని అడుగుతున్నాడు. గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, రెన్యూబుల్ ఎనర్జీ యూత్ స్కీమ్, సోలార్ యూత్ స్కిల్స్ మిషన్, క్లీన్ ఎనర్జీ అప్రెంటిషిప్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దాంట్లోనే ఉంది గ్రీన్ ఎనర్జీ సెక్టర్ అన్నాడు కాబట్టి దాని స్కీమ్ పేరు ఏంటంటే గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఇండియాస్ జీడిపి గ్రోత్ టార్గెట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 25-26. సో ఆర్థిక సంవత్సరం 2025-26 సంవత్సరానికి భారతదేశంలో యొక్క జీడిపి గ్రోత్ యొక్క టార్గెట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనం ఎంత టార్గెట్ ఫిక్స్ చేసుకున్నామంటే 6.5%. 6.5% మనం జీడిపి గ్రోత్ రేట్ టార్గెట్ గా ఫిక్స్ చేసుకున్నాము ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి. అలాగే విచ్ ఐటమ్ వాజ్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీస్ టు ప్రమోట్ డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో మనకి కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్ లో కస్టమ్ డ్యూటీస్ తీసేశారు. సో దేనికి, ఏ ప్రొడక్ట్ కి కస్టమ్ డ్యూటీస్ తీసేశారు అంటే మొబైల్ ఫోన్స్ సంబంధించిన కస్టమ్ డ్యూటీస్ తొలగించడం అయితే జరిగింది పూర్తిగా. ద ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ బేసిక్ కస్టమ్ డ్యూటీస్ బికాస్ టు ప్రమోట్ డొమెస్టిక్ కన్జంప్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో దానికోసం అని చెప్పేసి మొబైల్ ఫోన్స్ కి కస్టమ్ డ్యూటీస్ అయితే తొలగించడం జరిగింది. నెక్స్ట్ హౌ మెనీ ఫెలోషిప్స్ విల్ బి ప్రొవైడెడ్ అండర్ ద ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్. మనకి పిఎం రీసెర్చ్ ఫెలోషిప్ అని ఉంది. ఒక ఏడాదిలో ఎంత మందికి ఈ పథకం ద్వారా ఫెలోషిప్స్ అందిస్తారు అంటే 10,000 మెంబర్స్ కి. 10,000 మెంబర్స్, ఇక్కడ 5,000, 7,000, 10,000 ఎక్కడున్నా ఆప్షన్ సి ఉంది కదా. సో 10,000 మందికి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ ద్వారా అయితే మనకి అవకాశం కల్పించడం అయితే జరుగుతుంది ఫెలోషిప్స్ ద్వారా. నెక్స్ట్ హౌ మెనీ న్యూ ఏఐ ఫోకస్డ్ రీసెర్చ్ సెంటర్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. సో బడ్జెట్ లో ఎన్ని చోట్ల ఏఐ రీసెర్చ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే మొత్తంగా 15 చోట్ల ఏఐ రీసెర్చ్ సెంటర్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందని మనకు బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ప్రశ్న విచ్ ఇండస్ట్రీ గాట్ న్యూ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ద బడ్జెట్. విచ్ ఇండస్ట్రీ గాట్ న్యూ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ ద బడ్జెట్. సో ఈ కింద ఇచ్చినటువంటి ఇండస్ట్రీస్ లో ఈ కే ఇండస్ట్రీకి మనకి న్యూ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాటి యొక్క మ్యానుఫ్యాక్చర్ మనం ఇంక్రీజ్ చేయడానికి. సో టెక్స్టైల్, సెమీ కండక్టర్, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, సెమీ కండక్టర్స్. సో సెమీ కండక్టర్స్ యొక్క మ్యానుఫ్యాక్చర్ ని డెవలప్ చేయడానికి అని చెప్పేసి 2 ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ వీడియోలో ఆఖరి ప్రశ్న యూనియన్ బడ్జెట్ కి సంబంధించి హౌ మెనీ న్యూ రైల్వే కారిడార్స్ వర్ అనౌన్స్డ్ ఫర్ ఇంప్రూవ్డ్ కనెక్టివిటీ. కొత్తగా ఎన్ని రైల్వే కారిడార్స్ అనౌన్స్ చేశారు ఈ బడ్జెట్ లో అంటే 30 రైల్వే కారిడార్స్ ని అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇవి యూనియన్ బడ్జెట్ 2025-26 సంవత్సరానికి సంబంధించి
ముఖ్యమైనటువంటి 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.